హలో ఎవ్రీవన్, నేను మీ లతికాని. వెల్కమ్ టు లతికా ఛానల్ తెలుగు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, ఆ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవాళ మన వీడియో వచ్చేసి మేమైతే ఇక్కడ మంచిగా టెంపుల్ అయితే వెళ్ళామండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ ప్రాచీన్ స్వయంభూ గణపతి బాలాజీ మందిర్ అన్నమాట. నేను ఫస్ట్ టైం వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాను. ఎప్పుడు కూడా వెళ్ళలేదండి, మ్యారేజ్కి ముందు కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఫస్ట్ వెళ్ళగానే ఈ ఆవుల్ని చూస్తే ఇక్కడే ఉండాలనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను మా ముంబైలో ఇదే ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద టెంపుల్ని కూడా చూడడము. నేను చాలా టెంపుల్స్ వెళ్ళాను కానీ చిన్న చిన్న టెంపుల్సే, అంటే చిన్న చిన్న మందిరే ఉందన్నమాట. ఇంత పెద్దగా ఇంత ప్రశాంతంగా అసలు ఏ టెంపుల్ లేదండి. ఇంకో విషయం ఏంటంటే ఇలా మందిర్లో ఇలా ఆవుల్ని పెంచడం చాలా మంచిగా అనిపించింది నాకైతే. మరి ఏ టెంపుల్లో ఇలా పెంచుతారో లేదో తెలీదు, నాకు తెలిసినంత మట్టుకు నేను ఏ టెంపుల్లో అయితే చూడలేదు. కానీ ఈ ఆవులు అయితే చాలా హెల్దీగా, వీటికి మంచి మంచి ఫుడ్ అయితే పెడుతున్నారండి. అక్కడ పంతులు ఉన్నారు కదా, వాళ్ళనైతే నేను చూశాను. వీళ్ళకి మేత కూడా చాలా బాగానే పెడుతున్నారు, చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నాయి ఆవులు. మీరు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. నాకైతే రియల్గా ఈ ఆవుల్ని చూస్తే పల్లెటూరు వాతావరణం అయితే గుర్తుకొచ్చిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంట్రెన్స్లోనే ఇవి ఉన్నాయి కదా, ఆ ఫస్ట్ అడుగు పెట్టేటప్పుడు పల్లెటూరు వాతావరణంలో అడుగు పెట్టినంత ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇక్కడ నేనైతే రకరకాల చెట్లు ఉన్నాయి చూద్దామని ఇలా నిల్చున్నానో లేదో మా బాబు ఉన్నాడు, ముందుకు వెళ్దాం ఇంకా అని చెప్పేసి లాగుతున్నాడు అన్నమాట. సో మేమైతే ముందుకు అలా వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ వెళ్ళగానే అక్కడ ఒక అమ్మవారు గుడి అయితే ఉంది. ఆ అమ్మవారి గుడి ఏంటో నాకు పేరు తెలీదు, నేను మర్చిపోయినా అండి, సారీ. సో ఇక్కడైతే ఫస్ట్ అమ్మవారి గుడి అయితే ఉంది, క్లోజ్ చేసింది ఉందండి. మేము 4:30 5 o'clock అలా వెళ్ళాము. 7కి అలా పూజ అవుతుందంట, 7కి అన్నీ ఓపెన్ చేస్తారంట. సో ఈ విధంగా గేట్ అయితే పెట్టేసింది ఉందన్నమాట. అలా మొక్కేసి ఇంకా గుడిలో గంట కొట్టేసి ఇంకా ముందు ప్రయాణం అయితే చేసినాం అన్నమాట. చాలా రకాల ఇక్కడ గుళ్ళు ఉన్నాయి, అంటే ఒకే గుళ్ళో ఇక్కడ అమ్మవారు ఉంది, అలాగే వెంకటేశ్వర స్వామి ఉంది, గణపతి ఉంది, అలాగే నవగ్రహాలు, శివుడు లింగం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే ఈ గుడి మొత్తం కూడా ఇంకా బాగు చేయిస్తున్నారనమాట. అంతా కూడా మంచిగా చేయిస్తున్నారు, రిపేర్ చేయిస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో మేమేమి అడగలేదు. ఇది రిపేర్ చేస్తున్నారు కదా, దీని ఓపెనింగ్ అప్పుడు మాకు అయితే ఇన్వైట్ చేశారండి, మాకు కార్డు కూడా ఇచ్చారు. మేమైతే మంచి వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. కొన్ని టెంపుల్స్లో మాత్రం వీడియోస్ తీసుకోవడానికి అలౌ చేస్తారు, కొన్ని దగ్గర అయితే అలౌ చేయరు. ఇక్కడ కూడా పర్మిషన్ తీసుకొని ఒకవేళ వీడియోలు తీసుకోవాలనిపిస్తే పర్మిషన్ తీసుకొని చేసుకోవాలంట. ఆ విషయం మాకు తెలీదు. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు హారతి ఇచ్చే టైంలో మేము వీడియో తీస్తున్నాం అనమాట. పంతులు గారు వచ్చేసి వీడియో తీయకండి, పర్మిషన్ తీసుకొని మీకు కావాలంటే తీసుకోండి అని చెప్పారు. సో నెక్స్ట్ టైం గుడి ఓపెనింగ్ ఉంటుంది కదా, అప్పుడు మీరు మాకు పర్మిషన్ తీసుకొని వీడియో షూట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అని చెప్పారు. ఒకవేళ మేము వెళ్తే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని అభిషేకాలు అవన్నీ కూడా ఉంటాయండి, అన్నీ క్లియర్గా చెప్పారు పంతులు గారు, ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుంది పూజ అని చెప్పేసి. సో ఒకవేళ మాకు అదృష్టం ఉంటే ఓపెనింగ్కి మేము వెళ్ళినట్లయితే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని వీడియో షూట్ చేస్తాం. ఆ ఓపెనింగ్ ఎలా జరుగుతుంది ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాం. కొన్ని మనం వెళ్ళాలనుకున్నప్పుడు మనం వెళ్ళలేకపోతామండి, ఇదే కదా మన సిచ్యుయేషన్. సో మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఆ మహాభాగ్యం ఉందో లేదో తెలీదు. ఓపెనింగ్ అప్పుడు నాకు టైం కలిసి వస్తే మా హస్బెండ్ని పక్కా తీసుకెళ్ళమని చెప్తాను. ఇది వచ్చేసి నవగ్రహాలండి. ఇక్కడ కూడా నేను ఫస్ట్ టైం ఇది నవగ్రహాలు మా ముంబైలో చూడము, ఎక్కడ కూడా నేను నవగ్రహాలు చూడలేదు. సో ఎందుకంటే నేను కొన్ని భక్తి వీడియోస్ పెడుతున్నాను కదా, ఆ వీడియోస్లో నాకు నవగ్రహాల వీడియో కావాల్సి వచ్చింది. ఎక్కడ టెంపుల్లో చాలా వరకు మా దగ్గరలో ఉన్న టెంపుల్లో వెతికినా కూడా నవగ్రహాలది దొరకలేదు. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినప్పుడు మాత్రం ఇందులో అయితే నవగ్రహాలు, ఇంకా లింగం, గణపతి కూడా రిపేర్ చేస్తున్నారండి, అది క్లోజ్ ఉంది. చాలా రకాల టెంపుల్స్ ఉన్నాయి కానీ అవన్నీ క్లోజ్ చేశారు. ఇవన్నీ కూడా రీఓపెనింగ్
చేస్తారంట, మళ్ళీ అంత మంచి చేసేసి తర్వాత పూజలన్నీ కూడా మంచిగా కంటిన్యూ చేస్తారంట. సో నాకైతే రియల్గా నేను ఎంత ఎగ్జైట్మెంట్ అనిపించిందంటే, నాకు ఈ టెంపుల్లో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం నేను వెంకటేశ్వర స్వామిని దగ్గర నుంచి చూడడము. ఎంత మహాభాగ్యం, ఎంత పుణ్యం చేసుకుంటే నేను టెంపుల్కి వెళ్ళగలిగాను కదా. సో అందరూ తిరుపతి పోయి అందరూ మొక్కులు అవి ఇవి చెల్లించుకుంటూ ఉంటారు. నేను కూడా తిరుపతికి ఎప్పుడు వెళ్ళలేదు. నాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో తెలీదు. తిరుపతి మాత్రం వెళ్ళలేను, కానీ తిరుపతి లడ్డు అయితే తిన్నాను. ఎంత బాగుంటుంది కదా లడ్డు. మీలో ఎంతమందికి తిరుపతి లడ్డు అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి. సో ఇక్కడ కూడా మాకు ప్రసాదం పెట్టారు. చాలా టెంపుల్స్లో లడ్డులు, పులిహోర అలాంటివి అమ్మరండి. కొన్ని టెంపుల్స్లో, మన తెలంగాణ టెంపుల్స్లో అయితే చాలా వరకు పులిహోరాలు, లడ్డులు అమ్ముతూ ఉంటారు. కానీ ఇక్కడ చాలా తక్కువ అండి. ఇక్కడైతే లడ్డులు అలాంటివి ఏం అమ్ముతలేరు. నేనైతే ఇక్కడ తులాభారం చూపిస్తున్నా. ఈ తులాభారాన్ని చూస్తే ఏదో తెలియని హ్యాపీనెస్ మనసు నుంచి వచ్చేసిందనమాట. చాలా 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 బాగా అనిపించింది. అదేంటో కానీ ఇలా వీడియో అయితే మంచిగా తీస్తున్నాం. అప్పుడు ఏ పంతులు ఎవ్వరు ఏం చెప్పలేరు వీడియో తీయకద్దని చెప్పేసి. హారతి ఇచ్చే టైంలో మాత్రం చెప్పారనమాట వీడియో తీయకండి అని చెప్పేసి. ఇదేనండి వెంకటేశ్వర స్వామి. ఇది రేకుల్లాగా ఉంది కదా, ఇందులో అయితే పెట్టారు. పక్కన గుడి ఉంది, ఆ గుడిలో నుంచి తీసుకొచ్చి ఇందులో పెట్టి పూజలు అవి చేస్తున్నారంట. సో అది మంచిగా రిపేర్ చేసిన తర్వాత అక్కడ నెక్స్ట్ మంత్ నుండి మే 19, 18 ఆ లోపు నుంచి స్టార్ట్ అవుతాయంట. ఇక్కడ మాత్రం మేము ఉన్నంతసేపు 3-4 సార్లు ఆరతి అయితే పూజ అయితే చేశారనమాట. ఆరతి ఇవ్వడము, పూజలు చేయడము, ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఈ విధంగా ఆరతి ఇచ్చుకుంటూ పూజలు చేస్తారంట. సో మేము ఏం లేకుండా 2 hours వరకు ఈ టెంపుల్లోనే ఉన్నాము. అసలు వెళ్ళాలనిపించలేదు. నాకైతే అలా అనిపించింది, ప్రశాంతంగా అక్కడే ఉండిపోవాలనిపించింది. ఇంకా ఆ ఆవుల్ని చూస్తే ఎంత మంచిగా అనిపించిందో. మా బాబాయ్ అయితే చాలా చక్కగా ఆడుకున్నాడు ఆవులతోనైతే. ఇంకా మేము గుడి అంతా కూడా చూస్తున్నాం అనమాట. చూడండి, ఈ విధంగా అయితే అన్నీ క్లోజ్ చేసినవి ఉన్నాయి. ఇక్కడ ఈ మందిర్ వచ్చేసి రామ్ మందిర్ అంట. సో అక్కడ ఉన్న పంతులు గారు అయితే చెప్పారు, ఇక్కడ వీళ్ళు ధ్యానం, పూజలు అవి ఇవి చేసుకుంటా ఉన్నారు. సో మాకైతే ఇలా జరిగింది మా దర్శనం అయితే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వెంకటేశ్వర స్వామిని ఫస్ట్ టైం చూసి దర్శించుకోవడం ఎంత ఎగ్జైటింగ్గా, ఎంత హ్యాపీగా అనిపించిందో. మీలో ఎంతమంది ఇలా ఫస్ట్ టైం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే ఎలా అనిపించింది, మీకు ఎంత హ్యాపీనెస్ అనిపించిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో నాకైతే రియల్గా చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా మా బాబాయ్ అయితే ప్రతిసారి ఆవుల దగ్గరికే ఉరుకుతున్నాడు అనమాట. ఇంకా సరే అని చెప్పేసి మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళాడు, ఒకసారి ఆడిపిద్దాంలే అని చెప్పేసి. ఇంకా చిన్న బుచ్చి ఆవుతో మాత్రమే ఆడుకున్నాడనమాట. సో అది ఏం చేస్తుందంటే ఊరికే నోరు తెరుస్తుంది, వాళ్ళు ఏమన్నా పెడతారేమో అని చెప్పేసి. మా వాడైతే చాలా చక్కగా ఆడుకున్నాడు. అసలు మా బాబు ఏం చేస్తాడంటే ఊరికే ఆవు దగ్గరికి వెళ్తూ ఆ ఆవు నోటి దగ్గర చేతులు పెడతా ఉన్నాడనమాట. అది ఎక్కడ కొరుకుతుందో అని చెప్పేసి మాకు ఒక భయం. ఈ ఆవులకే కాదండి, ఎక్కడన్నా డాగి కనిపించినా కూడా చేతు దగ్గర దాకా పెడతాడు. నాకైతే అలా చాలా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని మూగజీవులు చాలా మంచిగా ఉంటాయి, కొన్ని ఎప్పుడు ఏం చేస్తాయో తెలీదు. అందుకని మనం కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కదా. సో ఆ చిన్న ఆవును చూస్తే బుచ్చిగా అక్కడ నుండి రావాలనిపించలేదు. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా మా వాడు అక్కడికి వెళ్ళుకుంటూ ఉరుక్కుంటూ వస్తున్నాడు అన్నమాట మా దగ్గరికి. చూడండి ఎలా వస్తున్నాడో. ఇంతకీ అడగడం మర్చిపోయాను, ఈ ధోతి పంచలో మా బాబు ఎలా ఉన్నాడో కామెంట్లో చెప్పండి. నాకు ఈ ధోతి పంచ వేసినప్పుడల్లా ఎంత క్యూట్గా ముద్దుగా అనిపిస్తాడో మా బాబు. సో ఫైనల్గా అయితే మాకు ప్రసాదం అయితే పెట్టారు. ఈ విధంగా మాకు ఇన్విటేషన్ కార్డు కూడా ఇచ్చారు. ఈ ప్రసాదం వచ్చేసి కొబ్బరన్నం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా. ఆ ప్రసాదం కొంచెం తిన్నా కూడా అమృతంలా అనిపిస్తుంది కదా. ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ప్రసాదమే అండి, అది మాటల్లో చెప్పలేము. సో ఫైనల్గా అయితే వీడియో ఎండ్ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.